నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలన్నీ కూడా లేపాక్షి అనే ఒక ప్రదేశంలో తీయబడినటువంటి ఫోటోలు. ఈ లేపాక్షి హిందూపురం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బెంగళూరు నుంచి ఒక 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అత్యంత ప్రసిద్ధమైన శిల్పకళా చాతుర్యానికి ఎంతో పెట్టింది పేరు. అంతేకాకుండా ఇక్కడుండే ఈ శిల్పాలన్నీ కూడా ఎంతో నైపుణ్యతోటి చెక్కబడినటువంటివి. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉండే ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ని, ఆర్కియలాజికల్ కాంపిటెన్స్ని చాలా చక్కగా డిస్ప్లే చేయబడి ఉంటాయి. హ్యాంగింగ్ పిల్లర్స్ ఉన్నాయండి. ఒక పిల్లర్ కింద నుంచి మనం ఒక టవల్ కనుక వేసి లాగితే అది అటువైపు నుంచి లాగితే ఇటువైపు వచ్చేస్తుంది. ఆ పిల్లర్ని ఏమాత్రం కదిలిచ్చినా కానీ ఆ మంటపం మొత్తం కదులుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అట్లా కాకుండా ఆయన నందీశ్వరుడు ఉన్నాడు. లేపాక్షి జటాయు కూడా ఉన్నది ఒకటి. ఇక్కడ ఎంతో బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ నియర్ బై బెంగళూరు అండి. హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు దారిలో చూడొచ్చు, లేదా హైదరాబాద్ వెళ్ళేప్పుడు దారిలో చూడొచ్చు. చాలా అద్భుతమైన శిల్పకళా చాతుర్యాన్ని మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఎప్పుడైనా మీరు అటు వచ్చినప్పుడు తప్పకుండా ఇది చూడండి. ఎందుకంటే లేపాక్షి అనేది మన భారతీయ చారిత్రాత్మకతలో ఒక భాగం. అది ఎంతో అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని, మన పూర్వీకుల శిల్పకళా చాతుర్యాలని ఇక్కడ పోర్ట్రే చేయబడి ఉన్నాయి. వీటిని మీరు తప్పకుండా వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఇవి చూడండి. ఈ ఆ రోజుల్లో భోజనాలు చేసినటువంటి కంచాలు రాళ్ల మీదే చెక్కబడి ఉన్నాయి. ఆ తర్వాత ఒక చోట ఒక పాదం ఆకారంలో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడేమో ఎప్పుడు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అదేమంటారంటే అదేదో ఒక దేవుడి పాదం అక్కడ పెట్టడం వల్ల ఆ పవిత్రతతోటి ఎప్పుడు నీళ్లు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. కొన్ని శతాబ్దాలు తర్వాత కూడా ఈ శిల్పకళా చాతుర్యం అంతా ఎంత చెక్కు జరుగుతుందా ఉంది అంటే ఆ రోజుల్లో మన శిల్ప కళల చేసేవాళ్ళ యొక్క చాతుర్యాలని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగానే అత్యంత అద్భుతమైన ప్రదేశం ఇది. తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు ఈసారి చూడండి. థ్యాంక్ యూ.